Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పేరు పుల్లా శోభన్ కుమార్ గారు, డీసీపీ ఎస్ఓటీ సైబరాబాద్. పండగకు వాళ్ళ టార్గెట్ని ఎలిమినేట్ చేసేవాళ్ళు. అక్కడే ఆర్కే మిస్ అయ్యాడు. ఆర్కే అక్కడనే మిస్ అయినాడు. టీం ఉంటుండో కూడా ఆర్కే ఎలా మిస్ అయ్యాడు. అక్కడ ఉన్న ప్లేసెస్ మాకంటే వాళ్ళకే ఎక్కువ ఫేమస్. మావోయిస్టులకు ఎవరైతే అగనెస్ట్ ఉంటారో వాళ్ళు మనకు తమ్ముళ్ళ కంటే ఎక్కువ. పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీస్ అయితే వాళ్ళకు ఒక ఇల్లు అనేది ఒక లగ్జరీ జైలు. బయటారు ఆడవాళ్ళు ఒక ఎక్స్చేంజ్ ఫైర్లో మీకు కోల్డ్ బిస్కెట్లు దొరుకుతాయి, అది రికార్డ్ అప్పుడు. మా పార్టీ ఫండ్ వచ్చిన క్యాష్ పెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఈ సింపుల్ క్యారింగ్ కాబట్టి కొంతమంది యువకులు అటువైపు వెళ్ళడానికి కారణం ఏంటి? అక్కడ హీరోయిజం చూపించడానిక, లేదా పావర్టీ కోసం అటు వెళ్ళారు? చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో గ్రామాలు ఉన్నాయి. వీళ్ళకు ఎంట్రీ ఈజీగా దొరుకుతుంది. కొన్ని బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ కూడా గుడమ్మ పెట్టే పరిస్థితికి వచ్చింది. అరే ఇదేంది పరిస్థితి ఇట్లా అయిపోయింది అని అంటే దాంట్లో డబ్బులు వస్తాయి. ఇప్పుడు కూడా కర్రగుట్టలో ఉందా మూమెంట్? కర్రగుట్టలలో మనం ఎటు నుంచి అటు గుట్ట ఎక్కడం అనేది ఉండదు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పేరు పుల్లా శోభన్ కుమార్ గారు, డీసీపీ ఎస్ఓటీ సైబరాబాద్. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ముఖ్యంగా 1991లో మీరు ఈ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండేది? అప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ని మీరు వరంగల్ ఏరియాలో పనిచేసినప్పుడు దాన్ని ఎలా ఫైట్ చేశారు, ఎలా ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేశారు? అంటే కేవలం ఎన్కౌంటర్లే కాకుండా మీ దగ్గర సరెండర్స్ కనిపిస్తున్నాయి, వేరే వేరే పాలసీలను ఇంప్లిమెంట్ చేయడం వల్ల దాన్ని ముఖ్యంగా వరంగల్ లాంటి ఏరియాలో పనిచేయడం, ఇప్పుడు మంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్టీఫెన్ రవీంద్ర గారితో కలిపి ఆపరేషన్లు. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పే ముందు, పుల్లా శోభన్ కుమార్ గారు పోలీస్ ఫ్యామిలీ నుంచే వచ్చారు కాబట్టి బై ఛాన్సా బై చాయిసా ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడుంది? మా ఫాదర్ మదర్ ఇద్దరు కూడా ఎంప్లాయీస్ అండి, టీచర్స్ వాళ్ళిద్దరు కూడా. మా పెద్దనాన్న గారి కొడుకు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్. ఆయన పేరు సంజయరావు గారు, అడిషనల్ ఎస్పీ రిటైర్ అయ్యారు. పుల్లా సంజయరావు గారు, పుల్లా సంజయరావు గారు, సంజయరావు గారు, పుల్లా శోభన్ కుమార్, పుల్లా కరుణాకర్, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్. అవునండి. అంటే పుల్లా సంజయరావు గారి వాళ్ళ సన్ కూడా ఇప్పుడు ఎస్ఐగా పనిచేస్తున్నాడు, పుల్లా అభిలాష్. అయితే మాది మామూలుగా కూడా అందరూ ఎడ్యుకేషన్ దాంట్లోనే ఉండేవాళ్ళం. మా ఫాదర్ మదర్ కూడా. మాది ఉప్పల్ స్టేషన్, ఉప్పల్ అంటే రైల్వే స్టేషన్ ఉప్పల్. అది కరీంనగర్ డిస్టిక్లోకి వస్తుంది, బట్ బోర్డర్ టు వరంగల్ అనమాట. మాకు వరంగల్తోనే ఎక్కువ సంబంధాలు ఉంటాయి. ఈ కరీంనగర్ అంటే చాలా దూరం, 70 కిలోమీటర్స్ 80 కిలోమీటర్స్ వస్తుంది. మాకు 27 కిలోమీటర్స్లో మేము వరంగల్లో ఉండేవాళ్ళం. మా ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇటు కమలాపూర్ మండల్కు సంబంధించిన ఫ్యామిలీస్ అన్నీ కూడా ఎక్కువ నమ్మకొండ వరంగల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు అన్నమాట. అయితే అక్కడ పెద్దన్న గారి కొడుకుని చూసి మీరు డిపార్ట్మెంట్ రావడం అన్నారు. పెద్దన్న గారి కొడుకుని చూసి ఆయనతోటి ఇంప్రెస్ అయ్యి నాకు కావాల్సుకునే వచ్చాను జాబ్లోకి. ఆ ప్యాషన్ తోటే జాబ్కి రావడం జరిగింది. స్కూలింగ్ అంతా కూడా ఊర్లోనే జెడ్పీ స్కూల్లో జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ పక్కనే హుజరాబాద్ ఉంటుందండి, హుజరాబాద్లో ఇంటర్మీడియట్ జరిగింది. తర్వాత వరంగల్ ఎల్బీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేయడం జరిగింది. తర్వాత జాబ్ చిన్న ఏజ్లోనే జాబ్ రావడం జరిగింది. ఇంకా వేరే ఇవి కూడా ఏం చేయలేదు మనం. ఫస్ట్ ఇంటర్వ్యూ దీంతో ఎస్ఐగా సెలెక్ట్ అయినాం. కాకపోతే ఆ ఉద్యోగాన్ని కొంతమంది ఏమో ఉద్యోగం చేసుకుంటూ ఇంకా వేరే ట్రై చేయడం అవి జరుగుతూ ఉండేది. నాకు అట్లేం లేదు, ఉద్యోగం మీదనే కాన్సన్ట్రేషన్ చేసి ఉద్యోగమే సక్సెస్ఫుల్గా నేను కంప్లీట్ చేసినాను అనుకుంటున్నాను. సార్ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? ఫస్ట్ పోస్టింగ్ నాది ప్రొఫెషనల్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఖానాపూర్ పోలీస్ స్టేషన్ ఇచ్చారు. అక్కడ ఏముందండి మెయిన్ ఛాలెంజ్? మెయిన్ ఛాలెంజింగ్ అంతా కూడా ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాని అంతా కూడా. వరంగల్ ప్లేన్ ఏరియా, ఫారెస్ట్ ఏరియా అంతా కూడా ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఉండేది. ఈ అక్కడ జస్ట్ 9 విలేజెస్ అది, బట్ అక్కడంతా మైగ్రేట్స్ ఉండేవాళ్ళు. తెలంగాణ వాళ్ళందరూ కూడా నల్గొండ నుంచి వచ్చిన మైగ్రేట్స్, ఆంధ్ర వాళ్ళందరూ కూడా మనకు నెల్లూరు గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు అన్నమాట. అందరు బాగా కలిసి ఉండేవాళ్ళు. ఆడ ఎక్కువ ఖానాపూర్ అంటే అగ్రికల్చర్ బేస్డ్ అనమాట. ఎక్కువ ఈ పాకాల కింద, కాలువ కింద, కెనాల్ కింద ఉండే వాటర్ అంతా కూడా వాళ్ళు 3 క్రాప్స్ తీసేవాళ్ళు. 3 పంటలు తీసేవాళ్ళు, ఒక్కొక్కరు 2 పంటలు తీసేవాళ్ళు. అట్లా మంచి విలేజ్ అది చాలా వరకు. అక్కడి నుంచే నాకు
ఎక్స్పీరియన్స్ కూడా బాగా వచ్చింది అక్కడ. సార్ అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన విషయం ఉందా? ఇష్యూ కానీ అచీవ్మెంట్ కానీ? ఈ ఖానాపూర్కు సంబంధించి అన్నీ మామూలుగా చాలా వరకు యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ ఫీల్డ్లోనే, ఇక అవన్నీ పూర్తిగా మనం చెప్పలేము. ఇన్వెస్టిగేషన్ పర్పస్ అంటే అక్కడ వేరే అదర్ దెన్ యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వేరే పెద్దగా ఏముండేది కాదు. చిన్న చిన్న కేసులు ఉండేది, ఏ భార్యాభర్తలు కొట్టుకున్న కేసులు చిన్నవి, ఫ్యామిలీ మ్యాటర్స్ కొంత ఉండేది. క్రైమ్ కూడా చాలా తక్కువ ఉండేది, చిన్న పోలీస్ స్టేషన్ కాబట్టి. 93లో 93 జనవరి 6th మేము జాయిన్ అయ్యాం అందరం కూడా. తర్వాత అక్కడ నుండి మనం అసన్పర్తికి వచ్చాం. అసన్పర్తి జస్ట్ వరంగల్ పక్కనే ఉంటుంది. ఆ పక్కనే ఉన్న దగ్గర కానీ ఇట్స్ ఆల్సో ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమిస్ట్. అక్కడ నుంచి అంతకుముందు ఇంత టౌన్ ఎక్స్పాన్షన్ కాలే, అది వేరుగా ఉండేది అసన్పర్తి. అక్కడ ఉన్నప్పుడు ఎక్కువ ఇన్వెస్టిగేషన్ అయినా తర్వాత యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ ఫీల్డ్ అయినా ఆ రెండు ఉంటాయి కాబట్టి ఏ ఐపీఎస్ ఆఫీసర్ ప్రొబేషనర్ వచ్చినా అసన్పర్తికే పంపించేవాళ్ళు అనమాట. దాంట్లో భాగంగా కొత్తగూడ శ్రీనివాసరెడ్డి సార్ కూడా నా దగ్గరనే ప్రొబేషనర్ చేసినారు. అందుకే ఆయన బాగా ఐడెంటిఫై చేస్తారు. చాలామంది చేసినారు, సార్ చేసినారు. ఓకే, అసన్పర్తిలో ఏం గుర్తుందా మీకు? అసన్పర్తి అంటే పెద్దగా చెప్పుకోదగ్గ కేసులు అంటే అన్ని యాంటీ ఎక్స్ట్రీమిస్ట్కి సంబంధించిన ఆపరేషన్స్ ఎక్కువ. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు లేవా? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు అక్కడ చాలా ఉన్నాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ చాలా ఉన్నాయి. చాలా మిలిటెన్సీ ఉండేది. గ్రామాలకు పోయే పరిస్థితి ఉండకపోయేది. గ్రామాలకు పోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ యూత్ అంతా పరిగెత్తుకుని వెళ్ళిపోయేవారు. పోలీస్ వస్తుందంటే ఎంటర్ అవుతుంది ఊర్లో కంటే అక్కడ మగవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అంతమంది ముందు ఖానాపూర్లో ఉన్నప్పుడు మన గౌతమ్ సవాంగ్ గారు వచ్చారు ఎస్పీగా. అయితే పబ్లిక్ మనకు కాంటాక్ట్ ఉండాలి కదా, మనకు పబ్లిక్ దూరం అవుతున్నారు కదా, వాళ్ళకి దగ్గర అవుతున్నారు కాబట్టి మీరు అట్లా చేయకూడదు, సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ చేయండి, స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయండి, లైబ్రరీస్ ఓపెన్ చేయండి, మీరు పోయిన తర్వాత యూత్ని అందరూ పిలిపించుకొని మీటింగ్స్ పెట్టండి, మీటింగ్స్ పెట్టి మాట్లాడండి వాళ్ళతో, అప్పుడు వాళ్ళు మన దగ్గరకు వస్తారు కదా, మనకు శత్రువులాగా అయిపోతున్నారు వాళ్ళు అని దాంట్లో గౌతమ్ సవాంగ్ గారు చెప్పినప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని జిల్లా పరంగా అట్లా కొంత పబ్లిక్ పోలీస్కు కాంటాక్ట్లోకి వచ్చారు. అంతకుముందు పోలీసు వస్తుందంటే ఆడవాళ్ళే ఉండేది, ముసలి వాళ్ళు ఉండేది, వీళ్ళందరూ కూడా పారిపోయేవాళ్ళు అనమాట. అసన్పర్తి తర్వాత ఎక్కడికి వచ్చారు? అసన్పర్తి నుంచి కాజీపేట అండి. కాజీపేటలో 3 years చేశాను. టౌన్ పోలీసింగ్ ఉండేది అంతా అక్కడ. కానీ వరంగల్కు ఒకటి ఏంటంటే వరంగల్ టౌన్ కూడా ఎఫెక్టెడ్ పోయేది మావోయిస్ట్ అనమాట. అప్పుడు పీపుల్స్ వార్. అక్కడ 3 COలు ఉండేది, వరంగల్ CO, హనంకొండ CO, కాజీపేట CO. వాళ్ళు కౌంటర్ మర్డర్స్ చేసేవాళ్ళు. మర్డర్స్ చేసి మా దగ్గర ఫాతిమా బ్రిడ్జ్ కింద వేసిపోయేవాళ్ళు శవాలని. అట్లా వాళ్ళు ఒక్కొక్కటి అప్పుడు దసరా పండుగ వస్తుందంటే మేము యాక్టివ్గా ఉండేవాళ్ళం, దీపావళి వస్తుందంటే యాక్టివ్గా ఉండేవాళ్ళం. ఎందుకంటే ఒక పండుగకు వాళ్ళ టార్గెట్ని ఎలిమినేట్ చేసేవాళ్ళు వాళ్ళు. అట్లా అని కొంతమంది టార్గెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆ ఉన్న ఊర్లకి నుంచి షిఫ్ట్ చేయడం, టౌన్కి పంపించడం, ఇట్లా చేసేవాళ్ళం అనమాట. ఆ కాజీపేటలో 3 years టౌన్ పోలీసింగ్, తర్వాత పెట్రోలింగ్స్ ఇవి. తర్వాత అక్కడ నుండి పర్కాల్కి వెళ్ళాను. పర్కాల్లో సేమ్ ఇష్యూ, సేమ్ అక్కడ కౌకొండ ఎన్కౌంటర్ ఒకటి అయింది. పెద్ద కౌకొండ హిల్స్ అని ఉంటాయి అక్కడ. ఆ కౌకొండ హిల్స్ మీద ఒకటి ఎన్కౌంటర్ అయి ఉండే, అది చాలా పెద్ద ఎన్కౌంటర్. అప్పుడు అందరూ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా, అప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ OSG ఉండే, ఐజీగా DT నాయక్ సార్ ఉండే, ఇట్లా వీళ్ళందరూ ఆడికి సీన్కి రావడం జరిగింది. అక్కడే ఆర్కే మిస్ అయినాడు. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఆర్కే అక్కడనే మిస్ అయినాడు. అది అంటే మిస్ అయ్యే అవకాశం ఎలా జరిగిందండి అసలు? కాకుండా అంటే మామూలుగా మాకు హెడ్ క్వార్టర్స్ నుంచే ఫోర్స్ వచ్చేసింది, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు, పార్టీ ఇట్లా వస్తుంది మీరు కూడా జాయిన్ కాండి అని. అంటే మేము అప్పుడు నేను పర్కాల్ SIగా ఉన్నాను, పర్కాల్లో జాయిన్ అయినాను. తర్వాత ఆపరేషన్ టీం ముందుకు వెళ్ళినది, తర్వాత ఫైరింగ్ కావడం జరిగింది, వాల్ ఫైర్ చేయడం. టీం ఉంటుండక కూడా ఆర్కే ఎలా మిస్ అయ్యాడు? అంటే దాంట్లో ఇప్పుడు అక్కడున్న ప్లేసెస్ మాకంటే వాళ్ళకే ఎక్కువ ఫెమిలియర్. అయితే అక్కడ ఉన్న ప్లేసెస్ కొన్ని కేవ్స్, గుహల్లాగా చిన్న చిన్నవి ఉండేవి. దాంట్లో కూడా మన వాళ్ళు చాలా వరకు చెక్ చేసినారు. చెక్ చేస్తే దాంట్లోకి నుంచి ఒక దాంట్లో ఉండి నెక్స్ట్ డే అంటే మేము మొత్తం పార్టీస్ అన్ని విడ్రా అయిన తర్వాత వాళ్ళు దాంట్లోకి నుంచి వెళ్ళిపోయి పక్కన పులికుర్తి అని ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ మేము మిలిటెంట్స్ బాగా ఉంటాం, అక్కడికి వెళ్ళినారు అనేది ఒకటి మనకు
కానీ ఇన్ఫర్మేషన్ ముందే లీక్ అయ్యడం వల్లే ఆ విధంగా వెళ్ళారు. ఆ ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది కొండా మురళి వర్గం అంటారు, వాస్తవం అది? లేదండి, ఇన్ఫర్మేషన్ లీక్ అయితే అందరు పోతారు కదా. ఇన్ఫర్మేషన్ ఆర్కే కేవలం కొండా మురళి మాత్రమే ఫ్రెండ్ కదా. ఆర్కే కొండమురళి ఒకడికి ఎట్లా చెప్తాడు, కొండమురళి గారు చెప్పారు కదా. వాళ్ళు కాలేజీలో ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళకు పెద్దగా ఎందుకు సంబంధం. ఈయన దారి వేరు, ఆయన దారి వేరు. ఈయన పొలిటికల్గా వచ్చిండు, ఆయన వార్త బాగా గొప్ప వార్తలు రావడం ఏముంది. వార్తలు తర్వాత అండి కాకుండా తర్వాత ఒక్క కేసు అక్కడ ఏం చేసినారంటే, వాళ్ళు అక్కడ కొంచెం పరకాల బేస్డ్ జనసంఘ్ ఉంటుంది, ఏబీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ బీజేపీకి సంబంధించిన ఆర్గనైజేషన్స్ బాగానే ఉంటాయి అక్కడ. వాళ్ళందరూ నాతో టచ్లో ఉంటారు, నేను కూడా వాళ్ళకి ప్రికాషన్స్ చెప్పేవాళ్ళు. అక్కడ ఏంటంటే పరిస్థితి, మావోయిస్టులకు ఎవరైతే అగనిస్ట్ ఉంటారో వాళ్ళు మనకు తమ్ముళ్ళ కంటే ఎక్కువ. అంటే ఇక వాళ్ళని మన దగ్గర పెట్టుకునే వాళ్ళం అనమాట. ఇక వాళ్ళు మన కన్సర్న్లో ఉండేవాళ్ళు. అయితే అక్కడ కొంత ఏదో బీహార్ నుంచి వచ్చిన ముస్లిం వాళ్ళు ఏదో ఆర్గనైజ్ చేసుకుంటున్నారు, ఇస్లాం ఆర్గనైజ్ చేస్తున్నారు, అది అనేది ఉండే. కానీ అది మన దృష్టిలోకి రాలేదు, మనం దాని మీద కాన్సన్ట్రేషన్ కూడా చేయలేదు. అయితే మా బ్రదర్ మ్యారేజ్ ఉండే, పరకాలంటే మా విలేజ్ కూడా దగ్గరే వస్తుంది, జస్ట్ ఒక 10-15 కిలోమీటర్స్లో ఉంటుంది. అయితే వీళ్ళందరూ పరకాలకు సంబంధించిన వాళ్ళందరూ పెళ్ళికి వచ్చినారు. దీంట్లో కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా పెళ్ళికి వచ్చారు, నాతో ఫోటో దిగినారు. నేను అక్కడనే ఒక 2 days ఉన్నా. ఇంతలో ఈ ఇమాం సాబ్ను మర్డర్ చేసి, అవునా, చేసిన తర్వాత డిటెక్ట్ కావడం కష్టమవుతుంది. నేను ఇమీడియట్గా వచ్చిన తర్వాత దాంట్లో ఆ ముస్లిం వర్గాలలో ఇంకా ఎవరన్నా కొత్త వాళ్ళు ఉన్నారు అని వాళ్ళని ఏమన్నా చెక్ చేసి వాళ్ళని సస్పెక్షన్ తీసుకొచ్చి ఇంటరాగేట్ చేయడం చేస్తూ ఇంటర్నల్గా కొంచెం అది చేసిన. అదే బీజేపీకి సంబంధించిన వాళ్ళు కొంచెం లీడర్ టైప్ ఉంటే వాళ్ళని పిలిపించి గట్టిగా వార్న్ చేసిన, బాబు ఇది మీరే చేసింది, వేరేటోళ్ళు ఎవరు లేరు, మీరు ఇద్దరు కలిసి చేసింది అన్నారు. లేదు సార్, అలాంటి షాప్ నుంచి వాడు చిల్లీ పౌడర్ పట్టుకపోయినాడు, ఒక రెస్టారెంట్ నుంచి ఎక్కువ అలా పట్టుకపోయినాడు. ఆ అఫెన్స్లో చిల్లీ పౌడర్ ఉంది, అక్కడ చిల్లీ పౌడర్ ఉంది. అక్కడ ఉన్న కుక్ని లిఫ్ట్ చేసినాం. కుక్ని లిఫ్ట్ చేసి అని అడిగితే, సార్ నన్ను ఎందుకు అంటారు సార్, పలానోడు వచ్చి తీసుకోపోయాడు, నేనే కోపడ్డావాన్ని. మన వాటర్ ప్యాకెట్ కట్ చేసుకొని దాంట్లో వాటర్ ప్యాకెట్ మొత్తం నింపుకోపోయినాడు. ఏదో బజ్జీలు తినడానికి కొంచెం తీసుకుపోతారు, కానీ ఇంత తీసుకుపోయినాడు సార్ వాడు అని అంటే, ఎవరు అని అంటే పలానా. ఇక వాళ్ళ గురించి సెర్చ్ చేయడం అది చేసిన తర్వాత ఓన్లీ మనకు ఆ చిల్లీ పౌడర్ తోటి మన కేసు డిటెక్ట్ అయింది అనమాట. ఇక తర్వాత సబ్సిక్వెంట్లీ వాళ్ళు అరెస్ట్ అయ్యి వాళ్ళు ఇక మళ్ళీ పంపించిన కోర్టు పంపించడం చేయడం జరిగింది. ఆ చిల్లీ పౌడర్ తోటి మనకు క్లూ వచ్చింది. దాని తర్వాత పరకాల తర్వాత మళ్ళీ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చి భూపాలపల్లికి వెళ్ళాం. భూపాలపల్లిలో చాలా వరకు యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్కే ఎక్కువ జరిగింది. అక్కడనే నాకు గ్యాలంటరీ కూడా వచ్చింది, ప్రెసిడెంట్ గ్యాలంటరీ కూడా వచ్చింది. అప్పుడు భూపాలపల్లి అరౌండ్ 3 years చేశాను. అక్కడ నుండి మళ్ళీ హసన్పర్తికి సిఐ వచ్చాను. ఓకే, మీరు భూపాలపల్లిలో పనిచేస్తున్న టైంలో ఏకే తాండాలో అనుకుంటారు, ఆమ్దాలపల్లి విలేజ్లో అది బ్లాస్టింగ్ కదా. ఎలా జరిగింది అంటే బ్లాస్టింగ్ అంటే వీళ్ళు మామూలుగా కూడా ఏం చేస్తూ ఉంటారు, మావోయిస్టులు అంతా వాళ్ళు ఇన్స్టాంట్ మైండ్స్ తీసుకొని పోతూ ఉంటారు, క్యారీ చేస్తారు. క్యారీ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఒక దగ్గర పెడతారు, దానికి ఏమైనా డిటోనేటర్ కొంచెం ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కనెక్టివిటీ వస్తే బ్లాస్ట్ అవుతుంది అది. ఆ రకంగా వాళ్ళు అక్కడ ఒక షెల్టర్కి పోయినారు, షెల్టర్లో ఉన్నారు. షెల్టర్లో ఉన్న తర్వాత దానికి అది బ్లాస్ట్ అవ్వడం జరిగింది అనమాట. బ్లాస్ట్ అయ్యి అక్కడ ఉన్న దళం మొత్తం కూడా వాష్ అవుట్ అయ్యింది. కాకపోతే అది అటొక ఇల్లు ఉంది, ఇటొక ఇల్లు ఉంది. లక్కీగా ఈ 2 ఇళ్ళకి ఏం కావాలి, ఈ ఇల్లు ఒకటే కొలాప్స్ అయిపోయింది మొత్తం. అది కోవర్ట్ ఆపరేషన్ అంటారు వాస్తవం అది? కోవర్ట్ ఆపరేషన్ అయితే కాదు, అయినా కూడా చెప్పాము. మీకు ఎక్కడ దేనికోసం ఇచ్చారు అక్కడ గ్యాలంటరీ అవార్డు? గ్యాలంటరీ వర్క్ సుగుణ ఖాన్ కమాండర్, ఆమె ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఉన్నాము. దాంట్లో మేము మామూలుగా మిలిటెంట్స్ని పికప్ చేసుకుందామని పోయినాము. నేను కూడా కొత్తగా వెళ్ళాను అక్కడికి, 2004 ఉన్నట్టు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పర్కాల్లో ఉన్నప్పుడు నా అలవాటు ఏంటంటే ఒక సెంటర్లో ఉంటే చుట్టూ ఉన్న ఏరియాలు కూడా కవర్ చేస్తూ ఉంటాను.
నేను పరకాల్లో ఉన్నప్పుడు ఈ భూపాలపల్లి కవర్ చేసిన. అప్పుడు వీడికి దళంతో కాంట్రాక్ట్స్ ఉన్నాయని తెలుసు నాకు. ఆ తెలిసిన తర్వాత ఆ ఇంటి దగ్గరనే మేము కొంతమందిని తీసుకొని ఆగినాం. మామూలుగా పోతే లారీలో పోవడం, దాంట్లో కన్సిల్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. వెళ్ళిన తర్వాత వాడి ఇంటి ముందే ఆగినాం అనమాట. ఆగి నేను మా ఎస్ఐకి చెప్పినాను, మల్లేశ్వరరావు అని ఎస్ఐ ఉండే, ఇగో ఈ ఊర్లోకి ఈవిడ ఒకడు ఉంటాడు చూడు, వాడు ఉన్నాడా లేడా కనుక్కోవాలంటే ఈయన వెతికిండు. నేను కూడా లారీ దిగినాను, దిగి ఆ ఊరు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. సార్ వీడే సార్ అని ఒకరిని తీసుకొని వచ్చారు. వాని ముఖంలో బాగా విపరీతమైన భయం కనబడుతుంది. అంతా షేక్, ఫేస్ అంతా షేక్ అవుతుంది, కానీ బొమ్మలు వణుకుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎంతగానో ఎందుకు భయపడుతున్నాడు? మల్లేశ్వరి వీరు ఇల్లు చెక్ చేసావా అన్నాను. చేయలేదు సార్, వాడే డైరెక్ట్ నా దగ్గరికి వచ్చిండు. ఇంట్లోకి నుంచి ఈయన ఇంట్లోకి పోకుందే డైరెక్ట్ వచ్చిండు అన్నమాట. డైరెక్ట్ వచ్చిండంటే వాడే బయటకు వచ్చిండు సార్ అని అన్నాడు. లేదు ఒకసారి ఇల్లు చెక్ చేయాలన్నాడు. ఇల్లు చెక్ చేయని ఆయన పోతున్నాడు, ఆయన వెనక నేను కొంచెం దూరంలో పోతున్నా. మా సిఆర్పిఎఫ్ ఉండే, సిఆర్పిఎఫ్ వాళ్ళు కొంచెం సరౌండ్ చేస్తూ ఉన్నారు. ఇంట్లోకి నుంచి ఫైరింగ్ స్టార్ట్ అయ్యింది. ఇంట్లో దళం ఉంది. ఓహో, ఇప్పుడు ఇంట్లో దళం ఉంది. ఫైరింగ్ స్టార్ట్ అయ్యింది. ఫైరింగ్ స్టార్ట్ అయిన తర్వాత కౌంటర్ ఫైర్ మేము చేసుకుంటూ, నేనేం చేశాను, పక్క ఇంట్లో ఒక వీళ్ళు బయట మన బర్రెలను కట్టేస్తాం కదా, ఒక బర్రెను ఆర్డర్ చేసుకొని నేను మామూలుగా ఫైర్ చేస్తూ ఉన్నాను. కాకపోతే మేము ఎందుకు చూసుకుంటూ ఫైర్ చేస్తున్నామంటే అక్కడ ఉన్న పత్తి చేరులో వాళ్ళు పత్తి ఏరుతూ ఉన్నారు. ఈ ఫైరింగ్ శబ్దాన్ని కూడా వాళ్ళు రావట్లేదు. మేమేమో వాళ్ళని కవర్ చేసుకుంటూ చేస్తున్నాం, వాళ్ళేమో మా మీద ఫైర్ చేస్తూ ఉన్నారు. ఫైర్ చేస్తా ఉంటే సిఆర్పిఎఫ్ అతను సార్ ఎక్ ఆద్మీ గిరా సాబ్ ఇద్దరు అన్నారు. నేను పోయి అక్కడ పోయి చూసేసరికి ఈమె సూనక్క ఫైరింగ్లో చనిపోవడం జరిగింది. మళ్ళీ ఇంటి ఆమె ఏడవడం స్టార్ట్ చేసింది. ఈ పక్కకి నేను ఏదైతే ఇంటికి వెళ్ళాను అంటే ఆ బర్రెని చూసుకుంటే ఏడుస్తుంది. ఆ బర్రెకి రౌండ్లు పడే చనిపోయింది. నేను వెనకనే ఉన్నాను. నేను బర్రె వెనకనే ఉన్నాను. ముందు నుంచి వాళ్ళు ఫైరింగ్ చేసినారు. ఆ రౌండ్స్ వీళ్ళకి దీనికి పడ్డాయి. అయ్యో, ఆ బర్రె చనిపోయింది. దాని వెనక ఉండి నేను ఫైర్ చేసినాను అనమాట. తర్వాత మళ్ళీ అటు పరిగెత్తుకుంటూ పోయేసరికి చాలా దూరం చేంజ్ చేసినాం. అప్పుడు దాంట్లో నాకు గ్యాలంటరీ, ప్రెసిడెంట్ గ్యాలంటరీ ఇచ్చారు. అప్పుడు నలిన్ ప్రభాత్ సార్ ఎస్పీ గారు ఉండే, సార్ కూడా సీన్ విజిట్ చేసినారు. బాగా ఎంకరేజింగ్ ఉంటుంది సార్, చాలా ఎంకరేజ్ చేశారు వర్క్లో. అప్పుడు సార్ మీరు చేశారు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఉన్నాయి కదా, మీ కోసం వాళ్ళు యాంపుష్ చేశారట ఉందంట. చాలాసార్లు చేసినారు. లక్కీ చాలా వరకు అంటే చాలా ప్రికాషన్స్ తీసుకునే వాళ్ళం. అంటే ఇక వరంగల్ నేను ఒక్కరిని కాదండి, వరంగల్ చేసినప్పుడు 91 బ్యాచ్ 95 బ్యాచ్ సంబంధించిన పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎవ్రీ మూమెంట్ ప్రికాషన్ తీసుకునేవాళ్ళు. నేను క్లియర్గా చెప్పినకంటూ దీర్ఘాయుష్మానం అన్నాడు కదా. అంతే అంతే. ఇంకా వాళ్ళు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ ఫ్యామిలీస్ అయితే వాళ్ళకు ఒక ఇల్లు అనేది ఒక లగ్జరీ జైలు. వాళ్ళు కూడా ఎటు పోయేది కాదు. ఒక మూవీకి వెళ్తే ఒక 3 hours ఒక రూమ్, ఒక దాంట్లో థియేటర్లో కూర్చోవాల్సి వస్తుంది. మనం మూవీకి వెళ్ళేటప్పుడు ఎవడన్నా వాళ్ళు అబ్జర్వ్ చేసినా వాడిని 3 hours టైం ఉంటుంది ఎప్పుడైనా మన మీద అటాక్ చేయడానికి. అందుకే మూవీస్ కూడా మేము పోకపోయేవాళ్ళం అనమాట. కొంతమంది థియేటర్లకు వెళ్ళి ఇంటర్వ్యూల ముందు ఒక సీట్లో, ఇంటర్వ్యూల తర్వాత ఒక సీట్లో కూర్చునేవాడు కదా. అట్లా కూడా చేసేవాళ్ళు కావచ్చు. అట్లా అటువంటి ప్రికాషన్స్ కూడా చాలా తీసుకున్నారు. ఎవరైనా దగ్గర బంధువులు చనిపోయినా కానీ వెళ్ళేవాళ్ళం కాదు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళు అక్కడ ఉంటారు, వెయిట్ చేస్తారు, అంబుష్ చేస్తారు అనే దాంట్లో చాలా వరకు అందరూ, నేను ఒక్కనే కాదు, వరంగల్ నార్త్ తెలంగాణకు సంబంధించిన పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా అది చేసినారు. అంటే అప్పుడు ఎట్లా ఉండేది సార్ అంటే ఈ సెంటర్లో నక్సలైట్లు ఉన్నారు అంటే మెల్లగా ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి తీసుకెళ్ళినాం, ఈ గుట్ట నుంచి ఆ గుట్టకు తీసుకెళ్ళి, ఆ గుట్ట నుంచి ఆ గుట్ట, ఇప్పుడు గోదావరి అవతల తీసుకెళ్ళాను. అట్లా అక్కడ నుంచి భూపాలపల్లి అయిన తర్వాత మళ్ళీ హసన్పర్తికి వచ్చాను. హసన్పర్తి తర్వాత మళ్ళీ హనంకొండ సీఏగా చేశాను. హనంకొండ నుంచి ఒక బయారం 3 months అప్పుడు ఎలక్షన్ పీరియడ్లో. మీకు స్టీఫెన్ రవీంద్ర గారు ఎక్కడ ఎదురుపడ్డారు? స్టీఫెన్ రవీంద్ర గారు నేను పర్కాల్ ఎస్ఐ ఉన్నాను కదా, పర్కాల్ ఎస్ఐగా ఉన్నప్పుడు ఆయన ఏఎస్పీకి వచ్చారు, పర్కాల్ ఏఎస్పీకి వచ్చారు. సార్ కూడా ఈ యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ ఫీల్డ్లో బాగా ఇంట్రెస్టెడ్గా ఉండేది. కానీ మీతో ఇప్పటికీ ఆయనతో బంధం ఉందంట కదా? అంటే అందరితో ఉంటానండి నేను మామూలుగా. అంటే ఎక్కువగా మీరు స్టీఫెన్ రవీంద్ర గారు తర్వాత కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారితోనే అట్లేం వరంగల్ రిలేషన్ కంటిన్యూ అవుతుంది. అంటే ఇక్కడ వరంగల్కి ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే ఎస్పీ గారు వచ్చిన, ఎవరైనా ఎస్పీలు వచ్చినా ఆ వరంగల్లో సక్సెస్ రేటు డెఫినెట్గా వస్తుంది. అంటే ఒక 99%
95% అందరు సక్సెస్ అయిన ఎస్పీలే అక్కడ నుంచి. ఆ ఎస్పీలు అందరూ కూడా డీజీలు అయింది ఇప్పుడు. లా అండ్ ఆర్డర్ డీజీలు అయింది చాలా వరకు. ఇప్పుడున్న జితేందర్ సార్ కూడా మాకు డిఐజీగా పనిచేసినారు. దొరా సార్ కూడా మాకు డిఐజీగా పనిచేసినారు. వెంకటేశ్వరరావు సార్ కూడా మాకు ఎస్పీగా పనిచేసినారు. అరవిందరావు సార్ పనిచేసినారు. ఠాకూర్ సార్ పనిచేసినారు. డిటి నాయక్ గారు పనిచేసినారు. గౌతమ్ సావంగ్ సార్, సురేంద్రబాబు సార్, ఇదంతా టాప్ ఆఫీసర్స్ అవుతారు అన్నమాట. మేము ఎక్కడున్నా అంటే ఎక్కువ పొలిటికల్ లీడర్ల దగ్గర కంటే వీళ్ళ దగ్గరికి ఎక్కువ పోయేదన్నమాట. అందరూ వెంకటేశ్వరరావు సార్ కానీ ఎవరైనా మంచిగా రిసీవ్ చేసుకుని ఇంద్రబాబు ఎట్లా ఉన్నా ఏంది అది కానీ అన్ని బాగానే హెల్ప్ చేసేవాళ్ళు దేంట్లో అయినా కూడా. అంటే ఎక్కడికి వచ్చారంటే హసన్పర్తి, తర్వాత పరకాల, హసన్పర్తి నుంచి మళ్ళీ హనంకొండకి వెళ్ళాను. హనంకొండ నుంచి మిల్స్ కాలనీకి వెళ్ళాను. మిల్స్ కాలనీ నుంచి మామనూరు. అంటే లూప్ లైన్లు ఏమి ఉండేయండి, అన్నీ లా అండ్ ఆర్డర్ చేస్తూ ఉంటాను. మామనూరు నుంచి డిఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. ఓకే సార్, డిఎస్పీకి రాకముందు మీరు చాలా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఉన్నారు. మేడారం అడవుల్లో ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో మీకు గోల్డ్ బిస్కెట్లు దొరుకుతాయి, అది రికార్డ్ అప్పట్లో. మధు ఎన్కౌంటర్లో అంటే అది యాక్చువల్గా ఎటునారా సంబంధించింది. ఆఫ్టర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎస్పీ స్టీఫెన్ రవీంద్ర సార్ ఉండే, ఆయనతో కొంతమంది రవీంద్ర కుమార్, నేను, కొంతమంది ఆయనకు తెలిసిన ఆఫీసర్స్, అప్పుడు ఏదైతే పర్కాల్లో ఆయన ఏఎస్పీగా ఉన్నప్పుడు మేము ఎస్ఐలుగా ఉన్నాం, మేము సిఐలు అయినాం అప్పటికి. కొంతమంది ఆఫీసర్స్ని తీసుకొని అక్కడ పోయినాడు. అప్పుడు దయానంద రెడ్డి సార్ ఉండే అక్కడ, ఎటునారం సిఐగా. ఎవరు? దయానంద రెడ్డి ఉన్నారు, ఆయన ఉన్నారు. అప్పుడు ఆడ జరిగింది, ఆడ ఇన్వెస్టిగేషన్ పార్ట్ మనది కాదు. ఆడ ఏం దొరికింది, ఏమొచ్చింది, ఏమైందని తెలియదు. మీకు తెలిసినట్టే నాకు తెలిసింది. అయితే కాకపోతే దాంట్లో కేసులో చూపిస్తారు. మామూలుగా వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్, వాళ్ళు ఎక్కడ పార్టీ ఫండ్ వచ్చింది క్యాష్ పెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఇది సింపుల్ క్యారింగ్ కాబట్టి ఇవేమన్నా తీసుకున్నాం. ఓకే, బంగారు బిస్కెట్లు. ఓకే, పట్టు చీరలు కూడా దొరికాయి కదా? పట్టు చీరలు మరి అంత ఐడియా లేదండి. ఓకే, మేము పోయేవరకే సీన్ అంతా అదైపోయింది. జస్ట్ పోయి సీన్ చూసేసుకొని మళ్ళీ మేము వాపస్ వచ్చేసాం అనమాట. మీరు ఎక్స్క్లూజివ్ ఏరియాలో బాగా చాలా కాలం పనిచేశారు కదా, దాని గ్రౌండ్ రూట్స్ అడుగుతాను. కొంతమంది యువకులు అటువైపు వెళ్ళడానికి కారణం ఏంటి? అక్కడ హీరోయిజం చూపించడానిక, లేదా పావర్టీ కోసం అటు వెళ్ళారా, లేదా అది సోషో ఎకనామిక్ ప్రాబ్లంగా మీరు ఐడెంటిఫై చేశారు? యాక్చువల్గా అది సోషో ఎకనామిక్ ప్రాబ్లమే. అంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తర్వాత క్రియేట్ అవుతుంది. ముందు వాళ్ళు జాయిన్ కావడానికి గల కారణాలు సోషో ఎకనామికే. కొంత ఆ ఊర్లో ఉన్న పరిస్థితులు కొన్ని, అది కాస్ట్ పరంగా కానీ ఇంకో రకంగా కానీ చేసిన దాంట్లో అప్పుడున్న గ్రామాల పరిస్థితి 80s తర్వాత ఎర్లీ 90s అంతా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో గ్రామాలు ఉన్నప్పుడు వీళ్ళకు ఎంట్రీ ఈజీగా దొరికింది. ఏదైతే అప్పుడు పీపుల్స్ వార్ పేరు మీద ఉన్నాయో, అంటే పీపుల్స్ వార్ ఒకటి స్ట్రాంగ్ పార్టీ, దాంట్లో స్ప్లింటర్ గ్రూప్ చాలా ఉండేది. జనశక్తి ఉండేది, పీపీజీ ఉండేది, పీజీ ఉండేది, న్యూ డెమోక్రసీ, ఇవన్నీ ఉండేది. కాకపోతే ఇది ఒక సిస్టమాటిక్ పార్టీ కాబట్టి మనకు అది స్ట్రాంగ్గా ఉండేది. వీళ్ళకంటే వెపన్స్ వాళ్ళ దగ్గరనే స్ట్రాంగ్ వెపన్స్ ఉంటాయి. ప్రజా ప్రతిఘటన వాళ్ళ దగ్గర సోఫిస్టికేటెడ్ వెపన్స్ ఉంటాయి. కానీ ఆ ఆర్గనైజేషన్కి పబ్లిక్ ఎవరు భయపడరు. భయపడేది పీపుల్స్ వారు భయపడరు. వీడు తపంచా పెట్టుకొని వచ్చినా భయపడతారు. ఎందుకంటే ఆర్గనైజేషన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఆర్గనైజేషన్ స్ట్రాంగ్ ఉన్నది కాబట్టి మనకు 30 years అయింది మన తెలంగాణ నుంచి దాన్ని ఎలిమినేట్ చేయడానికి. దగ్గర 30 years పట్టింది. అయితే దాంట్లో ఈ యూత్ కొంతమంది, ఇప్పుడు నేను మా బ్రదర్ని చూసి పోలీసులోకి వచ్చిన అంటున్నారు కదా, వాళ్ళ బ్రదర్ కూడా నక్సలైట్లు ఉంటే వాళ్ళ హీరోజన్ చూసుకొని పోలీసు దాంట్లోకి జాయిన్ అయిన వాళ్ళు చాలా వరకు ఉంటారు. తర్వాత సోషియో ఎకనామిక్ ప్రాబ్లంతో పోయిన వాళ్ళు జస్ట్ ఏజ్ గ్రూప్లో ముందే ఐడెంటిఫై చేసి అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు ఖాళీగా ఉండకుండా వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు పెట్టుంటే అటువైపు డైవర్ట్ అవ్వకుండా అవకాశం ఉండేదేమో కదా. అంటే ఆ రిక్రూట్మెంట్ ఎప్పుడు కానీ మా పోలీసులో ఈ ధార్మికలు పోతే బ్లాస్టింగ్ అవుతుంది అని అప్పుడు తెలియదు. బ్లాస్టింగ్ అయిన తర్వాత తెలుసుకుంటాం అన్నమాట. ఆ దారి పట్టుకొని పోరు. అట్లా కొంత ముందే అజ్జేయరు. తర్వాత వచ్చిన పోలీస్ ఆఫీసర్స్ గవర్నమెంట్ అది నేను చెప్పినాను కదా, గౌతమ్ సావంగ్ సార్ వచ్చినప్పుడు వద్దొద్దు వాళ్ళతో మనకు గ్రామాలన్నీ మనతో వైపు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళను మన దాంట్లో ఇన్వాల్వ్ చేసుకోవడం, మనతోనే తిప్పుకోవడం, రెగ్యులర్గా పోలీస్ స్టేషన్ పిలిపించి మాట్లాడడం చేయడం, వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించడం. కొన్ని కార్యక్రమాలు ఎట్లా చేసేదంటే వాళ్ళకి టీవీలు ఉండకపోయేది. ఒక గ్రామ పంచాయతీలో ఒక టీవీ ఇన్స్టాల్ చేసేది.
టీవీలో అన్ని ప్రోగ్రామ్స్ వచ్చాయి. కొంతసార్లు ఏం చేసినామంటే ఆ ఏటు నాగరం సంబంధించిన వాళ్ళందరినీ ఒక 50-60 మెంబర్స్ని ఒక బస్సులు ఎక్కిచ్చేసి ఈ హైదరాబాద్ అంతా తిప్పి ఒక 2 days 3 days ప్రోగ్రామ్ పెట్టి తీసుకొని పోయేది. ఎటు నాగరమే కాదరా మన దేశంలో ఇది కూడా ఉంది, ఇది కూడా మన దేశంలో భాగమే, మీ పిల్లలు చదువుకుంటే ఇట్లా హైదరాబాద్లో ఉండొచ్చు చేయొచ్చు అని వాళ్ళని కూడా తీసుకొచ్చి అట్లా కార్యక్రమాలు చేయడం జరిగింది చాలా వరకు. అంటే వాళ్ళకి కూడా హైదరాబాద్ సిటీ చూపించారు. సిటీ ప్రపంచం ఏది ఒక అడవే కాదు అన్నది ఇక ఇది టౌన్ ఉంది మన హైదరాబాద్ మన రాజధాని, ఇగో మన వాళ్ళు ఇక్కడ ఉంటారు ఇట్లా ఉంటారు. వాళ్ళ దాంట్లో నుంచి ఆదివాసీల నుంచి కానీ ఎస్సీ ఎస్టీల నుంచి కానీ వాళ్ళ దాంట్లో నుంచి ఎవరైనా ఎలివేట్ అయిన క్యారెక్టర్స్ ఉంటే వాళ్ళని చూపించి మీకు సంబంధించిన వ్యక్తి ఇక్కడ ఎస్పీ అయినాడు, అక్కడ ఇట్లా అయినాడు, అక్కడ కలెక్టర్ అయినాడు అని ఇట్లా మనం వాళ్ళని మోటివేట్ చేసేవాళ్ళు. మోటివేట్ చేసాడు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎస్ఐ క్లాసులే తీసుకునేది. యూత్ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ సర్పంచ్కి ముందే చెప్పి పెట్టేవాళ్ళం. చెప్తే ఆ యూత్ని అందరం కూర్చుని పెట్టేవాళ్ళు. కూర్చున్న తర్వాత వాళ్ళతో మాట్లాడడం, చిట్ చాటింగ్ చేయడం, ఒకసారి వాళ్ళతో వాలీబాల్ ఆడడం, క్రికెట్ ఆడడం, ఎస్ఐ వెళ్ళి అట్లా వాళ్ళతో మమేకం అయ్యేవాళ్ళు అనమాట. సార్ డిఎస్పీకి ప్రమోషన్ ఫస్ట్ పోస్టింగ్ డిఎస్పీ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆదిలాబాద్కు ఒక ట్రైనింగ్ సెంటర్కి ఒక 2 months వెళ్ళాను. తర్వాత అక్కడ నుండి ఇంటెలిజెన్స్ ఖమ్మంకి వచ్చాను, ఒక 6 months అక్కడ చేశాను. తర్వాత మహబూబాబాద్కి వచ్చాను, మహబూబాబాద్లో 1 year చేశాను. తర్వాత హనంకొండ టౌన్కి వచ్చాను. సార్ మహబూబాబాద్లో ఎక్కువగా గడుంబ గంజా ఇవన్నీ ఉండేది, ఎన్టీపీసీ యూత్ అంతా కూడా అటువైపు వెళ్లకుండా వాళ్ళకి ఎలా మోటివేషన్ చేశారు, ఆ కేసులు ఎలా దాన్ని ఐడెంటిఫై చేసుకొచ్చారు, అందులో కన్విక్షన్ రేట్ ఎంత వచ్చింది? అంటే మామూలుగా అక్కడ ఎక్కువ ఈ బంజారా కమ్యూనిటీ ఉంటుంది. దాంట్లో ఈ గుడంబ కొన్ని తండాలు చూసినాను నేను. అక్కడ ఈ గుడంబకు అలవాటైన మగవాళ్ళు ఏదైతే ఉంటారో జస్ట్ 25 వాళ్ళకి తాగి చనిపోవడం జరిగేది. యంగ్ ఉమెన్ విడో అయ్యేది, హాఫ్ పేరెంట్ ఉండేది. అటువంటి దాంట్లో కొంత ఇదే మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మామూలుగా వాళ్ళతో మాట్లాడడం, తండాలకు వెళ్ళి మాట్లాడి, కానీ కొంతవరకు వాళ్ళు దాన్ని మనం చెప్పింది కాకుండా ఈజీ మనీ వస్తుంది కదా, అదే కులవృత్తిలాగా మార్చుకున్నారు కదండి. ఇక అంటే దాంట్లో ఒక వాళ్ళని మనం అది చేసేది లేదు. అందరూ అంటే కొన్ని బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ కూడా గుడమ్మ పెట్టే పరిస్థితికి వచ్చింది. అంటే నేనే షాక్ అయినా, అరే ఇదేంది పరిస్థితి ఇట్లా అయిపోయింది అని. అంటే దాంట్లో డబ్బులు వస్తున్నాయి, ఈజీ మనీ వస్తుంది అనే దాంట్లో నేను ఇక్కడ మన వరంగల్ పక్కకున్న విషయం చెప్తున్నాను. అరే ఇదేంది అని అనుకున్నాను. అంటే అది చాలా ఎక్కువైంది. తర్వాత మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు కౌన్సిలింగ్స్, తర్వాత వాళ్ళతో మాట్లాడడం, ఎన్ఫోర్స్మెంట్ కేసులు పెట్టడం చేయడం, దాంతో కొంతవరకు తగ్గింది. తర్వాత ఇంకా బిల్ షాప్స్ అవి నడుస్తున్నాయి. పుల్లా శోభన్ కుమార్ గారు బ్రాహ్మణ యువతని ప్రేమించి పెళ్లి చేస్తున్నారు కదా స్టోరీ. బ్రాహ్మణ్ అంటే వాళ్ళు కాయస్థండి. కాయస్థులో 12 కమ్యూనిటీస్. ఎలా పరిచయం ఎలాగా అంటే వాళ్ళు అక్కడ నేను ఫస్ట్ పనిచేసిన ఖానాపూర్లో అశోక్ నగర్లో ఈమె వీళ్ళ బ్రదర్ ఇద్దరు టీచర్స్గా పనిచేసినారు. అక్కడ పరిచయం ఉండే. ఆ పరిచయం ఒక 2 years తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవడం. ఆ టైంలో ఆవిడ ఒప్పుకున్నారా? ఆ సిచ్యువేషన్ అలా ఉండేది కదా. ఒప్పుకున్నాం. అవన్నీ ఏం చూస్తారండి ఆ టైంలో? టార్గెట్ ఎక్స్ట్రీమిస్ట్ ఇవన్నీ చూడవు. ఓకే. తర్వాత మహబూబాబాద్ వచ్చారండి. మహబూబాబాద్ తర్వాత హనంకొండ. అక్కడే ఉందండి లాండ్ ఆర్డర్. అక్కడ చాలా వరకు అంటే అప్పుడే తెలంగాణ ఫామ్ అయింది కదా. తెలంగాణ ఫామ్ అయిన తర్వాత చాలా వర్క్ ఉండేదండి. అంటే అంతకుముందు ఇక్కడ ఉన్న మినిస్టర్స్ ఏదైనా పని ఉంటే వైజాగ్ వెళ్ళేవాళ్ళు, విజయవాడ వెళ్ళేవాళ్ళు. ఇక ఆ ఛాన్స్ లేకుండా ఓన్లీ వరంగల్కి వచ్చేవాళ్ళు. దగ్గర మా దగ్గర నుంచి ఇంక్లూడింగ్ స్పీకర్ 5 VIPs ఉండేది వరంగల్ డిస్టిక్లో. ఆ సండేస్ వస్తే వాళ్ళు అక్కడికే వచ్చేవాళ్ళు. అట్లా చాలా వర్క్ ఉండేది. చిన్న రాష్ట్రం అయినప్పటి నుంచి వాళ్ళు విజిటింగ్స్ ఎక్కువ ఉండేది కాబట్టి చాలా వర్క్ వచ్చేది. అప్పుడు మళ్ళీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సార్, కడియం శ్రీహరి సార్కు కూడా రెగ్యులర్గా ఆయన అక్కడే ఉంటాడు కాబట్టి ఆయనకు బందోబస్తులు ఉండేది. అంతకుముందు రాజయ్య గారు ఉండే, ఆయనకు బందోబస్తులు ఉండేది. తర్వాత చందులాల్ గారు ఉండే, చనిపోయినారు, ఆయన ఉండే. ఆయనకు రాజయ్య గారి కుటుంబంలో ప్రమాదంకి అప్పుడు మీరు అనుకుంటా కదా వారు హనుమకొండ? అవును, నేనే ఐవన్ ఉంటే. ఏం జరిగిందండి? అంటే నేను మామూలుగా ఇంట్లో ఉన్నాను. ఎర్లీ అవర్స్లో ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి అది ప్రమాదమా? లేదు అది వాళ్ళు ఆమె కావాల్సి పని చేస్తారు. సూసైడ్. ఫోన్ వచ్చింది, సార్ రాజా గారి ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది,
ఎంపీ రాజా గారి ఇంట్లో, మాజీ ఎంపీ రాజా గారి ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది అన్నారు. ఫైర్ యాక్సిడెంట్ అయితే నాకెందుకు చేస్తున్నారు బాబు, అక్కడ డిపార్ట్మెంట్ చెప్పరా అన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ చెప్పిన ఇంత సివియారిటీ ఉంటుంది అనుకోండి అని అన్న తర్వాత మా సిఐ కూడా ఫోన్ వచ్చి మా సిఐ వెళ్ళినాడు అక్కడికి. సార్ ఇక్కడ పిల్లలు కాలిపోతున్నారు సార్, మీరు తొందరగా వచ్చేయండి అది. పిల్లలు కాలిపోవడం ఏంటి అని నేను అన్న. ఫైర్ యాక్సిడెంట్ అన్నారు కదా అంటే, లేదు సార్ మీరు రండి సార్ త్వరగా అన్నారు. అంటే నేను పరిగెత్తుకొని వెళ్ళినాను. వెళ్ళేసరికి ఇంకా అంత మంటలు, గోల వాల్స్ని ముట్టుకుంటే వాల్స్ అన్నీ హీట్ ఎక్కిపోయినాయి, ఈ స్విచ్ బోర్డ్స్ అన్నీ మెల్ట్ అయిపోయినాయి. లాస్ట్కి ఆ డోర్ దగ్గరికి వెళ్ళి ఆమె ఒక బాడీ ఆ డోర్ పక్కనే పడి ఉందన్నమాట. పడి ఉండేసరికి మనం డోర్ నెడుతుంటే రావట్లేదు. అంత వీడియోగ్రాఫిక్ చేసుకుంటూ ఆ ఫ్లాంక్ ఒకటి తీసినాం. తీసి మావాడు కొంచెం లోపల తలబెట్టి చూస్తే బాడీ ఉంది అక్కడ, ఒక అబ్బాయి బాడీ ఉంది, 3 పిల్లలు కదా. బాడీ ఉన్నాక ఆ బాడీని కొంచెం నెట్టేసి అప్పుడు డోర్ తీసేవారు. తీసేవరకు 4 శవాలు ఇంక్లూడ్ ఆమెకు ఇంజురీస్ ఎక్కువైనాయి, అంతా అదైపోయింది. పిల్లలు కూడా చాలా ప్యాథటిక్ కండిషన్, అసలు మనం చూడలేము అది. పాపం కరుణా మేడం ఉండే అప్పుడు కలెక్టర్గా, మేడం వచ్చి లోపల దాకా వచ్చి చూసింది. అప్పుడు ఎస్పీ మా సిపి గారు ఉండే, సుధీర్ బాబు సార్ ఉండే, వీళ్ళందరూ వచ్చి చూసి అక్కడనే వాళ్ళని కస్టడీ తీసుకొని అప్పుడు కోర్టుకు పంపించడం జరిగింది. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చాలా పర్ఫెక్ట్గా చేసామండి, ప్రతిదీ అది చేసినాము. కాకపోతే మరి ఆమె డిసీజ్డ్ వీళ్ళతో గొడవలు ఉండేది. అయితే ఆ చనిపోయింది కూడా ఆమె రూమ్ కాదు. కోర్టు ఏం చేసింది, ఆమెకు ఒకటి బైఫర్కేట్ చేసి ఆమెకు రూమ్ ఇచ్చేసింది. ఆ రూమ్లో నువ్వు ఉండొచ్చమ్మా అని చెప్పారు. ఆమె చనిపోయింది రాజయ్య గారి బెడ్రూమ్లో చనిపోయింది. రాజయ్య వాళ్ళ వైఫ్ ఉన్న బెడ్రూమ్లో. వీళ్ళు ఈమెతో గొడవలు అవుతుందని వేరే దగ్గర షిఫ్ట్ అయినారు. ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నాం, టికెట్ వస్తుందని చెప్పని టికెట్ కూడా డిక్లేర్ అయిపోతుంది. ఆయన వేరే ఇంట్లో ఉండి మేనేజ్ చేస్తుంటాడు. ఇది వచ్చింది కాబట్టి వీడికి వచ్చి ఉండి క్యాంపెయినింగ్ చేసుకుంటాం. పైన కొడుకున్న తండ్రి ఇద్దరు పడుకుంటారు, పెంట్ హౌస్ లాగా ఉంటుంది. అయితే ఈమె ఒక ఇంట్లో ఉన్న సిలిండర్ తీసుకొస్తుంది, ఒక సిలిండర్ బుక్ చేస్తుంది, ఈ సిలిండర్ని ఆన్ చేస్తుంది, ఇంకొక సిలిండర్ని ఉల్లబెట్టి ఇట్లా వస్తే ఆ లోపల స్ప్రింగ్ ఖరాబ్ అయిపోయి లోపల పోయి గ్యాస్ మొత్తం బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత మ్యాచెస్ తోటి అంటుపెట్టుకున్నారు. ఇక దాంట్లో గ్యాస్ పవర్ ఉంటుంది కదా, ఎటు కొట్టేసింది అనమాట. ఇక పిల్లలు డోర్ దగ్గరకు ఉరికొచ్చినట్టున్నారు, డోర్ క్లోజ్ చేసింది. ఒకవేళ డోర్ ఓపెన్ ఉంటే వాళ్ళు బయటపడేటోళ్ళు, డోర్ క్లోజ్ చేసి. ఎందుకంటే ఎవరి మీద కోపం? ఇక వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ హస్బెండ్తో గొడవలు ఉన్నాయి కదండి, వాళ్ళ హస్బెండ్తో గొడవలు ఉన్నాయి. ఆయన వేరే పెళ్లి చేసుకోవడం, ఆమెకి 2 పిల్లలని కానీ ఇట్లా. ఆమె మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండే. ఎవరు? అమ్మాయి చనిపోయిన వాళ్ళది కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఆమె బహుశా గోల్డ్ స్మిత్ ఉన్నట్టు. సార్ ఆమె చనిపోయి ఏం సాధించిందండి? అది మనం చాలా కేసులు చూస్తుంటారు కదా, సూసైడ్ చేసుకుంటారు, శనికావేశంలో చేసుకుంటారు కదా, ఏం సాధిస్తారండి వాళ్ళు? అంటే పాపం ఆయన కూడా, రాజయ్య గారు కూడా, ఆయన చాలామంది అక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ని, ఇప్పుడు వచ్చిన వెంకటేశ్వరరావు సార్ని కానీ, దయానంద రెడ్డి సార్ని, నన్ను, ఆల్ పోలీస్ ఆఫీసర్ని అప్రోచ్ అయ్యాడు. ఏదన్నా ఒకటి అమ్మాయికి చెప్పి అడ్వకేట్తో మాట్లాడి సెటిల్ చేయండి, నా కోడలు నాకు కావాలి, నా మనవలు నాకు కావాలి అనే దాంట్లో ఈయన ఉండేది. పాపం ఈయన అట్లా చాలామంది దగ్గర తిరిగినాడు, నా దగ్గర కూడా వచ్చాడు. నా దగ్గరకు వస్తే నేను ఆ కన్సర్న్ అడ్వకేట్తో కూడా మాట్లాడినా. మాట్లాడితే బాగా ఎక్కువ డిమాండ్ చేస్తున్నామా వాళ్ళకు, అది ఇది అని. మీరు మాట్లాడారు అమ్మాయితో? నేను ఆమెతో మాట్లాడలేదు, వాళ్ళ అడ్వకేట్తో మాట్లాడాను. అడ్వకేట్తో మాట్లాడితే కొంచెం ఎక్కువ డిమాండ్ చేస్తే ఆయనకు కూడా చెప్పాను, ఇంత కావాలంటుంది, మరి అయితే కేసులు విత్డ్రా చేసుకుంటారు. ఆయన అంత ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి, నేను ఎట్లా తీసుకొచ్చి ఇవ్వాలా అని ఆయన మాట్లాడినప్పుడు నేను అన్నాను, అది ఎవరికి ఇస్తున్నావు, నీ మనవాళ్లకు నీ కోడలికే ఇస్తున్నావు కదా, ఏముంది దాంట్లో, చూడు మరి చూసి చేసుకుంటే ఇవన్నీ తలకాయ నొప్పులు ఉండవు కదా అని చెప్పాను. నేను చెప్పిన కొన్ని రోజులకే ఇట్లా జరిగింది. కానీ అమ్మాయిని పిలిపించి మాట్లాడారండి ఎప్పుడైనా? పోలీస్ స్టేషన్కి ఆమె వచ్చేది అక్కడ. అంటే మామూలుగా నేను అక్కడ పోకముందు నుంచి కూడా ఎప్పటి నుంచో జరుగుతుంది ఇష్యూస్, ఆ పోలీస్ స్టేషన్కి ఆమె వచ్చేది. అంటే మీ వాళ్ళు తర్వాత మాట్లాడి ఉంటారు కదా, ఎప్పుడైనా ఆవిడ ఆ యాటిట్యూడ్ చూపించిందా, సూసైడ్ చేసుకుంటాం అనే ట్రైనింగ్స్ ఏమైనా? ఇక ఆమె ఎవ్రీథింగ్ రికార్డ్ చేసేది. ఆమె రికార్డ్స్ అన్ని కూడా మాకు దొరికినాయి, అవి కూడా కోర్టు. ఏమన్నారు రికార్డ్స్? ఏమన్నా మామూలుగా ఏదన్నా కౌన్సిలింగ్కి ఎవరన్నా వచ్చినా ఈయన ఏం చేసేవాళ్ళు అంటే, నీకు తెలిసిన అడ్వకేట్స్ని, నీకు తెలిసిన లీడర్స్, ఇప్పుడు మీరు తెలిసింది అనుకోండి, మిమ్మల్ని తీసుకుపోయి ఆమెతో మాట్లాడిచ్చేవాడు. మీరన్నా మా కోడలికి చెప్పండి అది ఇది అని చెప్పారు. ఈ కొడుకు ఈయన చేతుల్లో లేడు ఇంకా. పాపం కోడలన్నా జాగ్రత్త పెట్టుకొని
మనవాళ్ళని చూసుకుందామని ఆయనకు వాళ్ళ పెద్ద మనవాడు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. ఆయన నామినేషన్ వేసేటప్పుడు కూడా పూజ చేయించుకొని ఆయన మీదనే కూర్చొని పెట్టుకొని నామినేషన్ సంతకం పెడతాడు అనమాట. అట్లా కొంచెం ఆయనకు ఎఫెక్షన్ ఉండే పిల్లల మీద బాగానే. కానీ ఆమె అంత డిసిషన్ తీసుకోకపోతుండే. ఎందుకంటే ఎడ్యుకేటెడ్, కోర్టులో ఫైట్ చేస్తుంది, నీకు మంచి అడ్వకేట్ సలహాలు ఇచ్చేది ఉంది. ఇంకా ఏదన్నా కొంచెం అయితే కొంత టైంలో ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. కోర్స్ హస్బెండ్ ఉండకపోవచ్చు, వేరే దగ్గర ఉండవచ్చు, కానీ ఈ పిల్లలు అయితే ఉండేది కదా. నీకు ఆ పిల్లలతోటి ఆయనకున్న ఆస్తిపాస్తులన్నీ వచ్చేటివి కదా, ఏం ఇబ్బంది ఉంటుంది అనేది కొంత. ఏంటో కొంతమంది శనికాయ విషయం ఆలోచన బుర్ర పనిచేదేమో బాగా చదివిన వాళ్ళు. అంటే అది ఫర్ ఆఫ్ సెకండ్స్. అది మళ్ళీ దాటిపోయిన తర్వాత వాళ్ళు చేసుకోమన్నా చేసుకోరు. అక్కడే మనం ఆపాలి. అక్కడనే ఆ మినిట్ ఆ సెకండ్స్కి పోనీయకూడదు అన్నమాట. అంటే అందుకే ఇప్పుడు తల్లిదండ్రులు ఏదైనా ఇష్యూ అయితే పిల్లలతోటే ఉంటారు చూడండి. వాళ్ళ బెడ్రూమ్లోనే పడుకుంటారు, వీళ్ళు వాళ్ళ పైన పడుకుని వీళ్ళు కింద పడుకుంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, లేచి చూస్తూ ఉంటారు. ఇదే అనమాట, ఆ మూడ్లోకి రానియద్దు అనమాట. వాళ్ళు ఒకవేళ ఆ మూడు దాటిపోయిందనంటే మనం ఫోర్స్ చేసినా చేసుకోరు. చేసుకోరు. తర్వాత హనుమకొండ ఇక్కడికి వచ్చారు. హనంకొండ నుంచి మళ్ళీ కొత్తగూడెం ఓఎస్డీకి వెళ్ళాను ఒక 3 months. వెళ్ళిన తర్వాత మళ్ళీ మామ్నూరుకి వచ్చాను. సార్ కొత్తగూడెం ఓఎస్డీలో మీకు మార్కెట్ ఉన్నాడు చాలా, అక్కడ కూడా బార్డర్ అంటే ఇక బార్డర్ మూమెంట్స్ అన్నీ చేసేవాళ్ళం. అప్పుడు కొంచెం ఆల్మోస్ట్ ఆల్ సీజ్ ఫైర్ లాగా నడుస్తూ ఉండే. ఇక పెద్ద వాళ్ళ మూమెంట్ కూడా ఏం లేకుంటుండే. కానీ ఛత్తీస్గఢ్ మూమెంట్ ఉంది కదండి. ఛత్తీస్గఢ్ మూమెంట్ ఉండే కానీ మన బార్డర్ దాటి వచ్చేవాళ్ళు కాదు వాళ్ళు. ఇక మన బార్డర్ దాటి వచ్చేవాళ్ళు కాదు. ఇక మనకు పైనుంచి కూడా పెద్దగా ప్రెజర్ లేదు. నేను కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటే కూడా పార్టీస్ అట్లా పోయేది వచ్చేది, కానీ ఇక చెప్పుకోదగ్గ ఇన్సిడెంట్స్ ఏం లేవు. తర్వాత మామూలు వచ్చారా? తర్వాత మామ్నూరు వచ్చాను. అక్కడ చేసిన తర్వాత మళ్ళీ నాకు ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్పని కరీంనగర్కి వెళ్ళాను టాస్క్ ఫోర్స్లో. కరీంనగర్ టాస్క్ ఫోర్స్కు వెళ్ళిన తర్వాత కమలాసన్ రెడ్డి సార్ అక్కడ సిపిగా ఉన్నారు. సార్ సిపిగా ఉన్నారు. నేను జస్ట్ పోయి రిపోర్ట్ చేశాను. అక్కడ ఈ కేశవపట్నం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒకటి పరువు హత్య అని చెప్పని ఒకటి జరిగింది. పరువు హత్య జరిగిన తర్వాత సార్ అక్కడికి వెళ్ళాడు, పోలీస్ స్టేషన్ ఉన్నాడు. నేను సార్ ఆఫీస్కి వెళ్ళి బోకే తీసుకుపోయి కలుద్దామని కాలాన్ చేద్దామని వెళ్తే లేరు. ఎక్కడ ఉన్నారు అంటే అక్కడ ఉన్నాడు. సీసీ చెప్పినాడు సార్కి చెప్తే శోభన్ ఇక్కడికే రమ్మా, ఆయన నాకు పరిచయం ముందు నుంచి. శోభన్ ఇక్కడికే రమ్మని చెప్పానంటే అక్కడ కేశవపట్నం పోలీస్ స్టేషన్ నేను మోగన ప్రెస్ మీట్ పెట్టి దీనికి సిట్ అధికారి ఈయన నేను దీని డ్యూటీ గురించి నేను అపాయింట్ చేస్తున్నా, మొత్తం ఈయనే చూసుకుంటాడని చెప్పని అక్కడే చెప్పి ఫస్ట్ రోజే చాలా ఇబ్బంది అయింది అది ఆ కేసు డిటెక్ట్ చేయడానికి. అంటే దాంట్లో అమ్మాయి సమ్ గౌడ్స్, అబ్బాయి యాదవ్. అరే ఇద్దరు బీసీలే, నేను అదే అనేది, ఇద్దరు బీసీలే కదా, దీంట్లో పరువత్య ఏమన్నారా బాబు, దీంట్లో పరువత్య అనేది రాంగ్, ఇది రూల్డ్ అవుట్ చేసుకోండి మీరు. చేసుకొని తర్వాత ఇన్వెస్టిగేషన్ చూద్దామని సీసీ కెమెరాలు ఇవన్నీ చేసి ఒకరిని సస్పెక్ట్గా చేస్తాం, సస్పెక్ట్గా ఐడెంటిఫై చేస్తాం. ఆ సస్పెక్ట్గా ఐడెంటిఫై చేసే వాళ్ళు ఎవరు అని అంటే ఆ డిసీజ్డ్ వాళ్ళ బ్రదరే, వాళ్ళ కజిన్. అతను ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తాడు. ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తే ఆ కాలేజీలోనే ఈ డిసీజ్డ్ వాళ్ళ అన్న భార్య స్టూడెంట్గా ఉంటుంది. ఆమె ప్రెగ్నెంట్ ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గర ఉంటుంది అన్నమాట. అయితే దాంట్లో ఇతను ఏదైతే ఈ డిసీజ్డ్ ఏదైతే ఉంటాడో ఈ గౌన్ల కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయి లవ్ ఉంటుంది. ఆ అమ్మాయితో తిరుగుతూ ఉంటాడు. ఒక 2 రోజులు వెళ్ళిపోతాడు, నిజామాబాద్ గట్టే వెళ్ళిపోతాడు. వాళ్ళ ఫాదరు, అమ్మాయి వాళ్ళ ఫాదర్లు వదిలిపెట్టడం చేయడం అది చేసిన తర్వాత మళ్ళీ అమ్మాయిని తీసుకొని వస్తాడు. అమ్మాయిని ఇంటికి పంపిస్తాడు. ఒక బ్రాండ్ షాప్ దగ్గర ఉండి వీడికి కాల్ చేస్తాడు, నువ్వు రా ఇక్కడ నేను ఉన్నా అంటే అక్కడనే ఏదో బీర్ తాగుతారు. మళ్ళీ వచ్చి రోడ్ పక్కన ఏదో అంటే బ్రాండ్ షాప్కున్న ఊరికి ఒక 1 kilometer అట్లా దూరం వస్తుంది. అయితే వచ్చి వాష్రూమ్కి వెళ్తారు అన్నమాట. అక్కడ పోయి చేసిన తర్వాత ఇంకోటి తాగుదాం తీసుకురా అంటారు. వీడు మళ్ళీ పోయి తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఆడ గొడవ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఏంద్రా నువ్వు దాన్ని పట్టుకొని పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నావు, హౌలాగాన్ లెక్క ఇంటికాడ లొల్లి అవుతుంది అని ఆ అమ్మాయిని తిడతాడు. ఇతను అమ్మాయిని తిడతాడు ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నాడో. అమ్మాయికి ఏం లేదు, డిసీజ్డ్కే బ్రదర్, వాళ్ళ పెద్దనాన్న కొడుకే తాగుతాడు. అయితే అమ్మాయిని తిడతాడు, అదేందని బూతులు తిడతాడు. తిడితే కోపం వస్తే నువ్వు అట్లా తిట్టకు అది అని అంటాడు. నేను తిడతారా బరాబర్ తిడతాను, నువ్వు ఎందుకు దాని వాడు తిరుగుతున్నావు, అదేం మంచిది అది అని ఇట్లా తిడతా ఉంటాడు.
తిట్టేసరికి ఇద్దరు గొంతు పట్టుకుంటారు. ఈ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, గొంతు పట్టేసి పిసికేస్తాం. నువ్వు సాగురా అని చెప్పని వాడు చచ్చిపోయినా లేదా అనేది చూడకుండా నెట్టేసి వీడు వచ్చేస్తాడు. వచ్చేసి తెల్లారి నుంచి మాతో షో పోలీస్ తోటే ఉంటాడు. వాడు రోడ్డు మీద పోకుండా ప్లేస్ చూస్తూ ఉంటాడు. మాకు తెలియదు, మేము గుట్టలు అవి ఇటు పోయిండము అటు పోయిండము, వీళ్ళు గౌడ్స్ చంపేసి వాడిని గుట్టకేసిందంటే ఆ గుట్ట పోయి చూడడం ఇవన్నీ చేస్తాం. తిరుగుతుంటే మీతో తిరుగుతుంటాడు. తిరుగుతున్నాడు, మాతోనే తిరుగుతున్నాడు. మొదలు మా దాంట్లో ఉన్న ఎస్ఐ ఎందుకో సస్పెక్ట్ చేసి సార్ ఏదో ఉంది సార్ వింది అని అన్నాడు. జనార్దన్ రెడ్డి అనేసి కొంచెం మిస్హ్యాండిలింగ్ చేసాడు. మనం మిస్హ్యాండిల్ మీన్స్ కొంచెం కోపానికి కొట్టడం చేయడం ఏదో కొంచెం చేసినాడు. చేసేసరికి నేనే ఆపిన, వద్దు ఆగు అంటే వాళ్ళు ఏమవుతుందంటే మేమే చనిపోయిన వాళ్ళు, మేమే ఎఫెక్ట్ పార్టీ, మా వాళ్ళనే తీసుకొని పోయి కొడుతున్నారని చెప్పని వాళ్ళు రోడ్డు మీద రావడం, ధర్నా చేయడం. అయితే ఒక్క ఇన్పుట్ ఏమొచ్చింది అని అంటే ఇతను ఇంటికి పోయి వచ్చినాడు అని చెప్పని కనబడ్డాడు వాళ్ళ వదినకు అని చెప్పని చూపించమన్నాడు. వాళ్ళ ఈ డిసీజ్డ్ వాళ్ళ వదిన ఇతని స్టూడెంట్, ఆమెకు పోయి చెప్తాడు అతను వేరే దిక్కు పోయినాడు రాలేదు కానీ నువ్వు వీడికి వచ్చిండని చెప్పు అని అంటాడు. ఈ ఇన్పుట్ వాళ్ళ ఇంటర్ నుంచి వస్తుంది, మనకి ఇంటర్ నుంచి వస్తుంది. ఇంటర్ నుంచి రాగానే రూల్ అవుట్, దాంట్లో డౌట్ లేదు అని సార్ కూడా చెప్పేసిన. సార్ ఇది ఇన్పుట్ రేపటి వరకు క్లియర్ అవుతుంది. 10 days అయింది అప్పటికి. ఎందుకంటే డైవర్షన్ చేశాడు వీడు ఇక్కడ చంపేసిండు కదండి. డైవర్షన్ చేస్తే అక్కడ నేను చంపినట్టు కాదు, వాడు నాతో కలిసిండు, మాట్లాడిండు, నా ఇంటికి నేను పోయినా వానింటికి వాడు పోయాడు. ఓకే. వాళ్ళ వదిన చూసింది, అక్కడ ఒక చిన్న కోలాటం ప్రోగ్రామ్ నడుస్తుంది, ఆ వదిన అక్కడి నుంచి చూసింది, నాకు కనబడ్డాడు, మా మరిది అక్కడనే ఉండే అని అంటే అక్కడిది క్లోజ్ అయిపోద్ది. వాడు ఇక్కడ నుంచి ఎటు పోయిండో తెలియదు ఇక అది అని అట్లా చేస్తారన్నమాట. ఆ ఇన్పుట్ రాగానే మరి మీకెందుకు డౌట్ వచ్చింది? అదే కదా, చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఆమెకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ కనబడడం చెప్పాల్సిన చెప్పిందా? లేదు. ఇతనే నాతోటి వచ్చింది, ఇక్కడ వరకు వచ్చిండాడు, వాడు చంపేసిండు, వాడు సింగిల్గా వచ్చిండు, ఇంటికి వచ్చి పడుకున్నాడు. వాడు చెప్పడం ఏంటి, నాతోటే వచ్చిండు, నేను మా ఇంటికి పోయినా వాడు వానింటికి పోయాడు. ఇదంతా మా వదిన చూసింది, వీళ్ళ డిసీజర్ వల్ల వదిన చూసిందని చెప్తారు. తర్వాత అందరు అక్కడికి వచ్చి డెడ్ బాడీ ట్రేస్ అయిన తర్వాత అక్కడికి వచ్చి అందరు ఏడుస్తూ ఉంటే వాడు మెల్లగా వచ్చి చెప్తాడు, అమ్మాయితో అడుగుతాడు, నేను చెప్పింది నువ్వు ఎవరికన్నా చెప్పినావా అని అడుగుతాడు. అది లేదు సార్ ఎవరికి చెప్పలేదని ఈ అమ్మాయి అంటారు. ఈ 2 విషయాలు నాకు తెలుస్తాయి. తెలియగానే ఇక ఆ మావోయిస్ట్ తరాలో పికప్ చేసేసాం అనమాట. అంటే వాళ్ళని పికప్ చేస్తే గొడవ అవుతుంది, పికప్ చేస్తే వాళ్ళ క్యాస్ట్ వాళ్ళందరూ వచ్చి రోడ్డు మీద ఉంటుంది అని తీసి హుజరాబాద్ తీసుకెళ్ళినాం. తీసుకెళ్ళిన తర్వాత ఇక కొంచెం వాడిని క్వశ్చన్ చేయడం అది చేయడం అంతా బాగా హార్డ్ కోర్గా చేసేసరికి బ్రేకప్ అయ్యాడు. నేను అక్కడి నుంచి కరీంనగర్ తీసుకుపోయి కమలాసన్ రెడ్డి సార్ కూడా వచ్చి ఆయనతో మాట్లాడి సాటిస్ఫై అయ్యాడు. శివన్ మనం ఒక సీన్ రీకన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పి తీసుకొని పోయి ఇక ఊర్లోకి తీసుకొని పోయి చూపించి ఎట్లా చంపిండు ఏంది అని మొత్తం చూపించి చేసినాం అనమాట. అది పర్వహత్య కాదు, ఏం కాదు, కాకపోతే వాళ్ళ బ్రదరే, వాడు వీడు గొడవ చేసుకుంటుంటే వీడు గట్టిగా ఒత్తేసినాడు, ఇక్కడ పట్టుకొని ఒత్తేసినాడు, చనిపోయింది వాడు అంతే. ఆల్రెడీ డ్రింక్ చేస్తున్నాడు కాబట్టి వీడు డ్రింక్ చేయడు, చనిపోయినాడు చేస్తున్నాడు కదా, చనిపోయినాడు చేస్తున్నాడు, వీడు చేయడు. మళ్ళీ ఆ కేసు మంచిగా చేశాను, జాయిన్ అవ్వగానే సార్ ఇచ్చినాడు. ఇంకా ఏది ఇటువంటి కేసు వచ్చినా నాకు రెఫర్ చేస్తా ఉండే. ఆయన ఎంత కాలం చేశారండి కరీంనగర్లో? 1 year చేశాను. అక్కడ ఇంకా ఇది కాకుండా అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఇది ఒకటేనండి, ఒకటి కేసు ఇచ్చినారు సార్, కానీ అది టోటల్ హెడ్ తీసేసి కట్ చేసినారు. ఆ హెడ్ దొరకలేదు అసలు, ఓన్లీ ఇక్కడ వరకే దొరికింది, హెడ్ దొరకలేదు. దాన్ని కేసు ఇచ్చినారు కానీ దాంట్లో అంత వర్కౌట్ కాలేదు. అప్పటికి చాలా బాడీ ఎవరిదో ఐడెంటిఫై అయిందా? బాడీ కూడా ఐడెంటిఫై కాలేదు ఇప్పటికి కూడా. అంటే ఇప్పుడు అయిందో లేదో తెలియదు, అది అప్పటికైతే నేను ఉన్నప్పటికైతే కాలేదు. అది సమ్ నార్త్ ఇండియన్ టైప్ కనబడదు అంటే అది మేలే. దాని తర్వాత ఇక మళ్ళీ అక్కడి నుంచి నేను ఓఎస్డి వెళ్ళాను, ములుగు మన భూపాలపల్లికి వెళ్ళాను. ఇక భూపాలపల్లి పోయిన తర్వాత మళ్ళీ ములుగు కూడా ఇన్ఛార్జ్ ఇచ్చినారు. ఇక మళ్ళీ యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ ఆపరేషన్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి. మళ్ళీ అప్పుడు అంతా ఛత్తీస్గఢ్ బార్డర్, తెలంగాణ బార్డర్లో మూమెంట్స్ ఉంటా ఉండే వాళ్ళవి, ఎక్కువ లోపలికి వచ్చేవాళ్ళు కాదు. దాంట్లో అప్పుడు కూడా కర్రగుట్టలో ఉందా మూమెంట్? కర్రగుట్టలో మూమెంట్ ఉందండి అప్పుడు కూడా. అంటే కర్రగుట్టలో మూమెంట్ ఉండకుండా ఉండదు ఎప్పుడు కానీ, ఎందుకంటే మనం పోవడం కూడా చాలా రిస్క్తో కూడుకున్న పని అనమాట. వాళ్ళు కర్రగుట్టలను ఎక్కువ యూజ్ చేస్తున్నారని చెప్పని చాలా వరకు మైనింగ్ చేసినారు. అంటే కర్రగుట్టలలో
మనం ఎటు నుంచి అటు గుట్ట ఎక్కడం అనేది ఉండదు. దానికి కొన్నే దారులు ఉంటాయి, దాంట్లో నుంచే ఎక్కాల్సి వస్తుంది. వేరే రాగానే మనం ఎక్కలేము. మా గ్రాండ్స్కి సంబంధించిన వాళ్ళు పోయి అన్ని రకాలుగా ట్రై చేసినారు కానీ ఎక్కలేరు అనమాట, చాలా కష్టం. ఆ రూట్స్లలోనే వాళ్ళు మైనింగ్ చేసిండ్రు అనమాట. మైనింగ్ చేస్తే మన వాళ్ళు చాలా వరకు పోలేదు. ఇక నేను పోయిన తర్వాత కొంతమందిని అక్కడ నుంచి మిలిటెంట్స్ని అరెస్ట్ చేసి వాళ్ళు ఇంటరాక్ట్ చేసి ఎక్కడెక్కడ పెట్టినారు అవన్నీ కూడా చాలా వరకు దాన్ని డిఫీట్ చేసినాం. ఎందుకంటే వాళ్ళు బ్యాటరీ పెట్టింది ఓన్లీ 25 days వరకు ఉంటుంది. ఆ 25 days తర్వాత బ్యాటరీ చేంజ్ చేయకపోతే అది డిఫ్యూజ్ అయిపోతుంది, అట్లా డిశ్చార్జ్ అవుతుంది. అట్లా కర్రెగుట్టలు 62 kilometers అండి అది టోటల్గా. 62 kilometers గుట్ట మీద ఊర్లు ఉంటాయి, గుట్ట కింద ఊర్లు ఉంటాయి. అప్పట్లో మీకు దామోదర్ అలియాస్ ఆజాద్ ఎప్పుడైనా ఎదురుపడ్డాడు? దామోదర్ ఆయన పేరు బడే నాగేశ్వరరావు, బడే నాగేశ్వరరావు వాళ్ళ అన్న దామోదర్ అలియాస్ ఆజాద్. అలియాస్ ఆజాద్ కాదండి, ఆయన దామోదరే. అదే బడే దామోదర్ కదా. బడే నాగేశ్వరరావు వాళ్ళ చిన్నాన్న కొడుకు సంథింగ్ ఏదో ఉంటాడు. ఎదురుపడలేదు ఎప్పుడు? లేదండి, అంతా సినిమా లెవెల్లో ఉండదు ఎదురుపడడం అనేది. ఎదురుపడ్డం అంటే ఫేస్ టు ఫేస్ కాదు, ఆయన మూమెంట్స్ మీకు ఏమైనా ట్రేస్ అయ్యాను? ఆ మూమెంట్స్ వచ్చేటివి. కాకపోతే ఇక మేము మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఓజిడిగా వెళ్ళినప్పుడు అంతా వాళ్ళు డీప్ ఫారెస్ట్లో ఉండే ఆపరేషన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఏదైనా టార్గెట్ ఎలిమినేషన్ కానీ, లేకపోతే ఏదైనా బ్లాస్టింగ్ కానీ, ఏదైనా బర్నింగ్ కానీ, ఎవరికైనా ఎక్స్ట్రాక్షన్ చేయడం కానీ వాళ్ళు టీమ్స్ పంపించి చేపించుకునేవాళ్ళం. కానీ అటు మీకు వాజేడు వెంకటాపురం అటు నుంచి కొంచెం ఇబ్బంది ఉండేదేమో కదండి? అంటే వాజేడు వెంకటాపురం అంటే ఆ వాజేడు వెంకటాపురం కూడా కర్రెగుట్టలు డౌన్. కర్రెగుట్టలు దిగితే ఈ ఊర్లు వస్తాయి అనమాట. అటు దిగితే ఛత్తీస్గఢ్ వస్తుంది, ఇటు దిగితే తెలంగాణ వస్తుంది. అట్లా అంటే దాంట్లో మనం కర్రెగుట్టలు నడవడం కూడా అంత ఈజీగా నడవలేము మనం. చాలా ఈ గులకరాలు ఉంటాయి చూడండి, అటువంటివి ఉంటాయి అన్నమాట. దాంట్లో మన పార్టీస్ కూడా బాగా ఇంజ్యూర్డ్ అవుతాయి వాళ్ళకి. మనం మామూలుగా 1 గంటలో 5 kilometers నడుస్తాం కదా, జస్ట్ అక్కడ 2 kilometers కూడా నడవలేము అన్నమాట. అంత స్లోగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారు? తర్వాత అక్కడ నుంచి 5 months వరంగల్ విజిలెన్స్ చేశాను. చేసిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఒక రాత్రి నాకు ఇక్కడ విజిలెన్స్ మల్లేని శ్రీనివాసరావు సార్ ఉండే, మా 89 batch నా సీనియర్. శోభన్ ఏమైంది అన్నాడు. రాత్రి 11:30కి ఫోన్ చేసి, అంటే ఏమైంది సార్, ఇప్పుడే ఫోన్ చేసి పడుకుంటున్నా అని నేను. అరే బాబు నీకు ట్రాన్స్ఫర్ అయింది చూసుకోను. నాకు ట్రాన్స్ఫర్ అయింది సార్, 5 months కదా వచ్చి అని నేను. అంటే లేదు ట్రాన్స్ఫర్ అయింది నీకు, సైబరాబాద్ ఏదో SOT అంట అది అని ఏదో అన్నాడు. అంటే నేను అది తెప్పించుకొని చూసినాను. అప్పుడు SOT అడిషనల్ DCP 2 అనేదో ఇచ్చినారు. ఏం చేస్తాము వచ్చి సార్ వాళ్ళని కలిస్తే కూడా నో అంటే ఏం లేదు. అక్కడైతే వరంగల్లో మదర్ 79 years ఉండే, నా దగ్గరనే ఉండేది. ఈ కొన్ని చూసుకొని ఉండవచ్చు అనే ఫీలింగ్లో ఉంటుంది. అంటే ఇక అది కూడా కాకుండా ఇటు వచ్చేసినాం అన్నమాట. ఇప్పుడు ఎవరండి మీకు సిపి ఎవరు? అప్పుడు స్టీఫెన్ రవీంద్ర గారు ఉండే. వాళ్ళ గురువు గారి దగ్గర వచ్చారా? అప్పుడు ASP, ఇప్పుడు మళ్ళీ సిపి కదా. అంటే ఎస్పీగా కూడా చేశాను ఆయన మళ్ళీ వరంగల్ ఎస్పీకి వచ్చారు. వరంగల్ ఎస్పీకి వచ్చారు. అంతకంటే ముందు ఏమన్నారు మేము చూడగానే? మళ్ళీ కలిసి పనిచేద్దాం అని నేను అంటున్నాను, సార్ ఇదేం అన్యాయం సార్, ఇట్లా ఇంటికాడ ఉన్న తీసుకొచ్చి ఇట్లా ఇంటికి తీసుకొస్తే మళ్ళీ నేను ఇక్కడ సింగిల్గానే ఉండాలి, లైఫ్ అంతా సింగిల్ లైఫే అయిపోతుంది. అంటే ఇవన్నీ నువ్వు నాతో మాట్లాడక నువ్వు పోయి యూనిఫామ్ వేసుకొచ్చుకోవాలి, నువ్వు ట్రై చేసినా నీకు కాదు అన్నాడు. నువ్వు టాస్క్ ఏమి ఇచ్చారండి? ఇక్కడ ఏం టాస్క్ లేదండి. సార్ చెప్పలేదా పలానా పనులు ఉన్నాయి? ఏం చెప్పలేదు, ఎలక్షన్స్ ఉంటాయి, కొంచెం టఫ్ ఉంటుంది చూసుకోవాలి అని అన్నారు. అంటే నేను అన్నాను, ఇప్పుడు నేను కొత్త అవుతా, ఇక్కడ నేనే న్యూ అవుతా. వరంగల్ అంటేనేమో అందరు తెలుసు. ఇప్పుడు నేను నా ఏజ్ ఉన్నోళ్ళు, అప్పుడు నారా మిలిటెంట్లు ఉన్నారో, చిన్న లీడర్లు ఉన్నారో, వాళ్ళందరూ వేరే పదవులలోకి వచ్చారు, వాళ్ళు నేను చెప్తే వింటారు. ఇక్కడ నాకెవరు తెలుసు సార్, నాకు ఎవరు వింటారు? ఇక్కడ ఎవరు, నేను కొత్త కదా వీళ్ళకి అందరికీ. ఇదేదో రాంగ్ ఆప్షన్ సార్ అన్నట్టుగానే మాట్లాడినా. లేదా నువ్వు అంటే నేను ఎంత అవాయిడ్ చేస్తున్నాను అనే ఫీలింగ్లో సార్ ఉండే. సరే అని చెప్పని జాయిన్ అయినా అనమాట. అప్పుడు మన ఇప్పుడున్న సిపి గారేమో జాయింట్ సిపిగా ఉండే సార్. ఇక సార్ వాళ్ళందరూ కలిసి మామూలుగా ఎలక్షన్స్ కంప్లీట్ చేసేసాము. ఎలక్షన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు తెలుసు కదా, మామూలుగా అన్ని చేంజెస్ అయినాయి. ఒక సైబరాబాద్ కమిషనరేట్లో నేను, ఒక రవికుమార్
సంక్రాంతి రవికుమారే ఇద్దరమే ఉన్నాం అందరూ మారారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడు మావోయిస్టులు అందరూ ఫోన్లు వాడుతున్నారని ఫోను మానిటరింగ్ లేదో ఉన్నట్టుండే, అది లీగల్ మానిటరింగ్ ఉంటుంది. మానిటరింగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్లు యూజ్ చేయడం ఆపేసినారు. మరి ఏం చేస్తారు? మరి ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ రావాలి కదా, రావాలి. మరి హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉండాలి కదా, తప్పకుండా ఉండాలి. రెండు బోత్ సైడ్స్ పనిచేయాలి. కానీ ఇప్పుడున్న ఆఫీసర్స్ అందరూ కూడా కేవలం టెక్నికల్ మీదే ఎక్కువగా ఫోకస్. ఇప్పుడు టెక్నికల్ మీదనే ఫోకస్ పెడితే మనకి ఏమవుతుంది, తెలంగాణలో సరే అప్పుడు ఉన్న డీజీ గారు మహేందర్ రెడ్డి సార్ ఇనిషియేటివ్ తీసుకొని మనకు అన్ని కెమెరాస్ పెట్టించినారు. మరి వేరే స్టేట్కి వెళ్తే అది లేవు కదా. ఇప్పుడున్న కెమెరా కూడా కొన్ని చోట పని చేయట్లేదు కదా. ఇంకా చాలా వరకు వస్తాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకోండి. అంటే మీరు అన్నట్లుగా ఫుడ్ ఇంటెలిజెన్స్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మస్ట్ తప్పకుండా ఉండాలి. టెక్నికల్ ఇన్పుట్ ఉండాలి, మనకు ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా హ్యూమన్ సోర్స్ కూడా ఉండాలి. మనకి మంచి కేసులు ఏమున్నాయి ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్? ఇప్పుడు మాది ఇన్వెస్టిగేషన్ పార్ట్ కాదు, మేము ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయలేము. ఏది ఉన్నా సిపి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సిపి గారు ఈ కేసు చూడండి అని అంటే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం చూడడం ఇంపార్టెంట్. కొన్ని ఏమో మేము డైరెక్ట్ సార్ ఆల్రెడీ చెప్పిండు కాబట్టి డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. సార్ ఎవరైనా నేరుగా మీకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఇచ్చారుకోండి, అంటే క్రైమ్ జరుగుతుందని జరగబోతుందని, కానీ మీరు ఇన్వాల్వ్ అవ్వచ్చా? తప్పకుండా సిపి గారికి ఇన్ఫార్మ్ చేసి సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఇచ్చేస్తాం. అంటే మీరు డైరెక్ట్గా సిపి గారికి రిపోర్ట్ అంతే, మీకు వేరే బాస్ అంటూ ఉంటారు? ఉండరు, ఇమ్మీడియట్ బాస్ సిపి గారు. అంటే ఏది చేసినా మీరు సిపి గారు నోటీసులు పెట్టి చేయాల్సి వస్తుంది అంతే. సిపి గారు ఇన్స్ట్రక్ట్ చేస్తాడు. ఓకే, ట్రెడిషనల్ క్రైమ్ ఉన్నప్పుడు ఎంటర్ అయ్యారు, ఇప్పుడు సైబర్ క్రైమ్కి వచ్చింది. డిఫరెన్స్ అంటే పబ్లిక్ పెరుగుతున్నారు, క్రిమినల్స్ పెరుగుతున్నారు, క్రిమినల్ మైండ్ సెట్ పెరుగుతుంది. కానీ సైబర్ క్రైమ్లో పడకుండా ఉండాలంటే ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? అంటే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మన అకౌంట్ ఉంది, మన యూపీఐ ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉన్నాయి. అవుతున్నప్పుడు బ్యాంక్ నుంచి మనకు అలర్ట్ మెసేజెస్ వస్తూ ఉన్నాయి. ఆ అలర్ట్ మెసేజెస్ కరెక్ట్గా ఫాలో కావాలి. తర్వాత ఆ ఫోన్ ఆపరేట్ చేయడం కూడా మనకు ఎట్లా ఆపరేట్ చేయాలి, ఏం చేయాలనేది తెలవాలి. తర్వాత మామూలుగా కూడా వేరే వాళ్ళు మన నంబర్ అడగడం కానీ, మన లాస్ట్ 3 నెంబర్స్ అడగడం కానీ, ఇటువంటి అడిగినప్పుడు వాటిని డినే చేయాలి. ఆ ఫోన్లు ఎత్తకుండా ఉంటే మంచిది. వాళ్ళు కొన్ని లింక్స్ పంపిస్తూ ఉంటారు. లింక్స్ పంపిస్తే మనం అన్ని లింక్స్ ఓపెన్ చేయకూడదు, మనకు అవసరం కూడా లేదు. అది ఆ లింక్స్ మనం ఓపెన్ చేయకూడదు. లింక్స్ ఓపెన్ చేస్తే మన ఇన్ఫర్మేషన్ వాడిపోతుంది. ఇటువంటి కొన్ని సైబర్ క్రైమ్లో మనకు అంతుబట్టని అది ఉంటుంది అనమాట. అది ఒకరికి ఇది ఈయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఉందని మనం చెప్పలేము దాంట్లో. కాబట్టి అది నిరంతరం నడుస్తూనే ఉండాలి. రేపు వచ్చే రోజులన్నీ కూడా సైబర్ క్రైమ్స్ ఎక్కువైతే సైబర్ క్రైమ్స్ ఇక్కడ మా డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ అన్నీ కూడా ఇంకా ఎక్కువ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. సార్ ఫైనల్గా చెప్పండి, డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్. గతంలో పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ప్యాషన్గా తీసుకొచ్చారు, కొంతమంది బై ఛాన్స్ వచ్చినా బై చాయిస్గా మార్చుకుంటారు, మరి కొంతమంది డబ్బుల కోసం ఉంటారు. ఈ 3 వేరియేషన్లో ఆలోచించి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? అంటే మామూలుగా మీరు బై చాయిస్ వచ్చినా బై ప్యాషన్ తోటి వచ్చినా ఎట్లా వచ్చినా మనకు చట్టం ఉంటుంది, మన ఆఫీసర్స్ ఉంటారు. ఆ చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం మనం చేసుకుంటూ పోతే ఒకటేనండి గుర్తుపెట్టుకోవాల్సింది, యాజ్ పర్ లా చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. దీంట్లో ఫసాయించడం అనేది ఉండదు. యాజ్ పర్ లా ఇప్పుడు మా సిపి గారు అయితే మాకు తప్పు చెప్పరు, తప్పు చేయమని చెప్పరు, తప్పు చేస్తే ఊరుకోడు. మేము సేఫ్, మేము చాలా సేఫ్ అండి ఇక్కడ. ఆయన తప్పు చేయమని చెప్పడు, తప్పు చేస్తే ఊరుకోడు కదా, కాపాడటం కూడా రెండు లేదు. ఊరుకోడు అంటే ఈయనే యాక్షన్ తీసుకుంటాడు, సారే తీసుకుంటాడు యాక్షన్. అందుకే దాంట్లో అది తెలుసుకొని ఉద్యోగం చేస్తే సార్ దగ్గర చాలా హ్యాపీగా చేయవచ్చు, ఏం పెద్ద ఇబ్బంది ఉండదు. అది చూసుకుంటే అయిపోయి సార్ ఏది కూడా యాజ్ పర్ లా అనేది చూస్తాడు. ఆయన మనం ఏదైనా కొంచెం డివియేట్ అవుతున్నాం అన్న పరిస్థితి ఉంటే ఆయన చెప్పేస్తాడు, అట్లా వద్దు మనకు ఇదే చేయండి అని క్లియర్గా చెప్పేస్తాడు. దాంతో మనకు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఎవరు వచ్చినా ప్యాషన్ తోటి వచ్చినా బై ఛాన్స్ వచ్చినా ఉద్యోగం చేయాలి. కాకపోతే పోలీస్ ఉద్యోగం కాబట్టి కొంచెం ఓన్ చేసుకొని చేయాలి. అక్కడ నాది ఉద్యోగం కాదు, అక్కడ గొడవ జరుగుతుంది అని అంటే అది ఇనాక్షన్ అవుతుంది. పబ్లిక్ పోలీస్ ఓవర్ యాక్షన్ అయినా భరిస్తారు కానీ ఇనాక్షన్ భరించలేరు ఎవరు కూడా. పోలీస్ ఎప్పుడు ఇనాక్టివ్ ఉండకూడదు. అక్కడ గొడవ జరుగుతుందంటే నువ్వు ఇన్వాల్వ్ కావాలి. ఇప్పుడు పోలీస్కి ఎప్పుడు కానీ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉండాలి. వేరే వాళ్ళకంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉండి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ను కంట్రోల్ చేసే కెపాసిటీ నాకు ఉండాలి. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, గొడవ జరుగుతుంటే జీవనక తిప్పుకొని పోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అట్లా ఉండడం వల్ల లాభం ఏం లేదు. నువ్వు లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకోవాలా,
నీకు ఇంతకుముందు లేకున్నా పోలీసులోకి వచ్చినాకనన్నా పెంచుకోవాలి మనం ఇన్యాక్షన్ లేకుండా పని చేసుకోవాలి ఏదున్నా యాజ్ పర్ లా చట్ట ప్రకారం చేసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ రండి, బై ఛాన్స్ కానీ బై చాయిస్ వచ్చినా నా ప్యాషన్గా పనిచేయండి, కానీ యాజ్ పర్ లా చేయండి అంటున్నారు శోభన్ కుమార్ గారు. ఎక్కడ కూడా రూల్ ఆఫ్ లా కరెక్ట్గా ఉంటే ఎవరు పబ్లిక్ ఎవరు మీకు ఏమన్నారు, కానీ ఎప్పుడైతే మనం బయస్ అవుతామో ఖచ్చితంగా పబ్లిక్ నుంచి ఒపీనియన్ నెగిటివ్ వస్తుంది. కాబట్టి రూల్ ఆఫ్ లా చేయండి, ఖచ్చితంగా పబ్లిక్లో మంచి పేరు ఉంటుందంటే శోభన్ కుమార్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం శోభన్ కుమార్ గారు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.